జయ శ్రీమన్నారాయణ. ఈరోజు 113వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సంవ్యాఖ్యానే తృతీయాంశః పంచదశోऽధ్యాయः శ్రాద్ధ విధిః. తథేతి చోక్తైస్త్వైర్విప్రైః ప్రార్థనీయాస్తథాశిషః పశ్చాద్విసర్జయేద్ దేవాన్ పూర్వం పైత్ర్యాన్మహీపతే. ఆ బ్రాహ్మణులు అట్లే అనగా వారి నుండి ఆశీస్సులను ప్రార్థించాలి. ఆ తర్వాత మొదట పితరులను, తర్వాత విశ్వేదేవతలను పంపించవలేను, అనగా వారి ఇంటికి. మాతామహానామప్యేవం సహ దేవైః క్రమః స్మృతః భోజనే చ స్వశక్త్యా చ దానే తద్వదిద్విసర్జనే. మాతామహులకు కూడా దేవతలతో ఇదే క్రమము చెప్పబడినది. భోజనమున, దానమున, విసర్జనమున స్వశక్తి కొలది ప్రవర్తించవలేను. ఆపాద శౌచనాత్ పూర్వం కుర్యాద్దేవద్విజన్మసు విసర్జనం తు ప్రథమం పితృమాతామహేషు వై. దేవద్విజన్ములకు పాద శౌచమునక్కడే ముందు చేయవలేను. విసర్జనము మాత్రము మొదట పితృమాతా మహాదులకు చేయవలేను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. ఆపాదేతి వైశ్వదేవతంత్రపక్షే పూర్వం వైశ్వదేవికాన్ ద్విజానర్చయేత్ తతః పితృవర్గాన్ తతో మాతామహాదీన్ విసర్జనంతు ప్రథమం పితॄణం తతో మాతామహాదిషు తేషామిత్యర్థః. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. ఆపాదాని వైశ్వదేవతంత్రపక్షమున పూర్వం విశ్వేదేవతలకు పూజ చేయవలను. ఆ తర్వాత పితృవర్గమును, ఆ తర్వాత మాతామహవర్గమును పూజించవలెను. విసర్జనము మాత్రము మొదట పితరులను, తర్వాత మాతామహులను అని తెలియను. విసర్జయేత్ ప్రీతివచః సమ్మాన్యాభ్యుద్ధితాంస్తతః నివర్తేతాభ్యనుజ్ఞాతః ఆద్వారాత్తాననువ్రజేత్. సమ్మానముచే లేచిన వారిని ప్రీతివచనములతో విసర్జించవలేను. ద్వారము వరకు వారి వెంట వెళ్ళి వారి అనుజ్ఞతతో తిరిగి రావలేను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. విసర్జయేదితి తతః సమ్మాన్య అభ్యర్థితాన్ దేవాన్ విసర్జయేత్. దౌహిత్రోద్దేశ్యస్య పితరో హి సప్తగణాః కన్యా సంతతి ప్రధానాః. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. విసర్జయేత్ అని. తతః తర్వాత అభ్యర్థించిన దేవతలను అనగా విశ్వేదేవతలను విసర్జించవలేను. దౌహిత్ర ఉద్దేశ్యమునకు పితరులు సప్తగణము. పితృపితామహ, ప్రపితామహ, మాతృమాతామహ, తత్పితామహ, దౌహిత్ర అని 7 గణములు అని అర్థము. వీరంతా కన్యాసంతతి ప్రధానులు. తతస్సు వైశ్వదేవాఖ్యాం కుర్యాన్నిత్యక్రియాంబుధః భుంజీయాశ్చ సమం పూజ్య భృత్య బంధుభిరాత్మనః. ఆ తరువాత వైశ్వదేవమును నిత్యక్రియను చేయవలెను. తరువాత భృత్యులతో, బంధుజనులతో సమానముగా తాను భుజించాలి. ఏవం శ్రాద్ధం బుధః కుర్యాత్ పైత్రం మాతామహం తదా శ్రాద్ధైరాప్యాయితా దద్యుః సర్వకామన్ పితామహ. తెలిసినవాడు ఇట్ల పితరుల మాతామహుల శ్రాద్ధమును చేయవలేను. శ్రాద్ధముచే సంతృప్తి పొందిన పితామహులు సకల కామనలను ప్రసాదించెదరు. త్రీణి శ్రాద్ధే పవిత్రాణి దౌహిత్రః కుతపస్తిలః రజతస్తథా దానం కథా సంకీర్తనాదికం. శ్రాద్ధమున పవిత్రమైనవి 3. బిడ్డ కొడుకు కుతపకాలము అనగా సూర్యోదయము నుండి 8వ ముహూర్తము, అలాగే నువ్వులు, ఈ 3 పవిత్రములు. ఇవి లేనినాడు రజత కథను చెప్పుకొనుట, రజితదానము, రజితమును చూచుట కూడా పవిత్రములే. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. త్రీణితి కుతపః దివసస్యాష్టమో ముహూర్త అన్యే చ కుతపాః సంతి మధ్యాహ్నః ఖడ్గపాత్రం చ దానం చాజ వికంబళాః రూప్యం దర్భాస్తిలాగావో దౌహిత్రశ్చాష్టమః స్మృతః పాపం కుత్సితమిత్యాహం స్తస్య సంతాపకారిణః అష్టావేతే యతస్తస్మాత్
కుతపావితి విశ్రుతాః రజతస్య కథా కీర్తనం ఆదిశబ్దేన రజతపాత్రాది గృహ్యతే. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం త్రీణి అని. కుతప అనగా దివసం యొక్క అష్టమ ముహూర్తము, ఇంకా ఇతర కుతపములు ఉన్నవి. మధ్యాహ్నము, ఖడ్గపాత్రము, మేక, గొర్రె, గొంగడి, దానము, వెండి దర్భలు, తిలలు, గోవులు, దౌహిత్రుడు. 8వ కుతపము. కు అంటే పాపము, పాపమును తప్పింపచేయునది కుతపము. అందుకే ఈ 8 కుతపములు పాపమును తొలగించునవి అని అర్థము. రజతస్య కథ అనగా రజత కీర్తనము. ఆది శబ్దముతో రజకపాత్ర ఆదులు గ్రహించబడెను. వర్జ్యాని కుర్వతా శ్రాద్ధం క్రోధోద్వగమనం త్వరా భోక్తురప్యత్ర రాజేంద్రత్రయమేతన్న శైత్యతే. శ్రాద్ధమును చేయువాడు కోపమును, త్వరను, ప్రయాణమును విడువవలేను. శ్రాద్ధమున భోక్త కూడా ఈ 3 విడుచుట శ్రేష్టము. విశ్వే దేవాస పితరః తథా మాతామహా నృప కులం చాప్యాయతే పుంసాం సర్వం శ్రాద్ధం ప్రకుర్వతాం. విశ్వే దేవతలు, పితరులు, మాతామహులు వీరు సర్వశ్రాద్ధమును చేయువారి కులమును అంతా సంతోషింపచేసెదరు. సోమాధారః పితృగణో యోగాధారశ్చ చంద్రమాః శ్రాద్ధే యోగిని యోగస్తు తస్మాత్ భూపాలశస్యతే. పితృగణము సోమాధారము, చంద్రుడు యోగాధారము. అందుకే శ్రాద్ధములో యోగి నియోగము ప్రశంసించబడుచున్నది. విష్ణుచిత్తీయ వ్యాఖ్య సోమాధార ఇతి అధికాని దేవతాగ్నిష్వాత్తాద్యా వసురుద్రాదిత్యరూపాः సంతి తే త్వస్మదాది నిమంత్రిత విప్రాణావిశ్య తన్ముఖేన శ్రాద్ధం భుక్త్వా తృప్తాः సంతో నిత్యం స్వయోగోప్యాయిత సోమద్వారాస్మదాది పితॄంస్తల్లోకస్తాం స్తర్పయంతి కర్తॄంశాస్మదాదీన్ కామైర్వర్ధయంతి చేచాధికారి పితృగణా సప్తచత్వారో మూర్తిమంతో త్రత్రయః ఏషాం మూర్తయః తేపి యోగబలేన సోమమాప్యాయయంతి. సోమోऽప్యస్మదాది పితॄణామాధారः పోషకశ్చ తేషాం చ యోగనిష్టాః ప్రియా ఇతి. శ్రాద్ధే యోగిని మంత్ర్యः తేనాస్మాకం పితృగణాः సోమాధారः. ప్రాగేవోక్తాః స చ సోమాధికారి పితॄణాం యోగేన ధార్యः ते हि प्रजासर्गे नियुक्तत्वात् अग्निशोमात्मकस्य जगतः सोमांसाधिक्य भावनया सृष्टिं पुष्टन्ति एवमन्येऽपि योगिनः तथा हरिवंशे भीष्मं प्रतिशन्तनोरुक्तिः आदिदेवसुतास्तात पितरो दिवि देवताः तान् यजस्व महाभागपितृश्राद्धे रतं ते हि श्रेयोभिदास्यन्ति सर्वकामफलप्रदाः त्वयै बाराध्यमानास्ते नामगोत्रादिकीर्तनैः अस्मानाप्याययिष्यन्ति स्वर्गस्थानपि भारत श्राद्धेषु ये प्रदास्यन्ति त्रीन् पिण्डान्नाम गोत्रतः सर्वे प्रवर्तमानान् स्वान् पितॄणद पितामहान् भावयिष्यन्ति सततं श्राद्धदानेन पूजिता इति तत्रैव देवान् प्रति ब्रह्मा श्राद्धेराप्यायिताश्चैते पितरः सोममव्ययम् आपीयमानं युष्माभिर्वर्धयिष्यन्ति नित्यदा श्राद्धैराप्यायिततमो लोकानाप्याययिष्यति श्राद्धानि पुष्टिकामाश्चये करिष्यन्ति मानवाः तेभ्यः पुष्टिं प्रजाश्चैव दास्यन्ति पितरः सदेति तत्रैव एते हि पितरस्तात योगिनां योगवर्धनाम् आप्यायमन्ति ये पूर्वं सोमं योगबलेन वै तस्माच्चाद्राणि देयानि योगिनां द्विजसत्तमेति वायुप्रोक्तेश्च श्राद्धे पीताः पुनः सोमं पितरो योगमास्थिताः आप्याययन्ति योगेन त्रैलोक्यं तेन जीवतीति
విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. సోమాధారాణి అధికారి దేవత అగ్నిశ్వాతాదులు వసురుద్రాదిత్యు రూపులు ఉన్నారు. ఆ దేవతలు అస్మదాదులచే నిమంత్రింపబడిన విప్రులను ఆవేశించి వారి ముఖముతో శ్రాద్ధమును భుజించి తృప్తులై నిత్యము తమ యోగము ద్వారా తృప్తిపరిచిన సోముని ద్వారా ఆయా లోకాలలో ఉన్న అస్మదాదుల పితరులను తృప్తిపరుస్తారు. కర్తలైన అస్మదాదులను అభీష్టములనిచ్చి వృద్ధి పొందిస్తారు. ఆ అధికారి పితృగుణములు 7 విధములుగా నుండు 4. వారిలో మూర్తిమంతులు 3. వారి మూర్తులు కూడా యోగబలముతో సోముని తృప్తిపరుస్తారు. సోముడు కూడా అస్మదాది పితరులకు ఆధారభూతుడు, పోషకుడు కూడా. వారికి యోగనిష్ఠులు ప్రియులు కావున శ్రాద్ధమున యోగిని నిమంత్రించవలను. అట్లు చేయుట వలన అస్మదాదుల పితృగణములు సోమాధారము అని ముందే చెప్పి ఉన్నాము. ఆ సోముడు అధికారి పితరులకు యోగము చేత ధరించదగినవాడు. వారు ప్రజా సృష్టిలో నియోగించబడినందువల్ల అగ్నిశోమాత్మకమైన జగత్తునకు సోమాంసాధిక్య భావనతో సృష్టిని పోషించెదరు. ఇట్లే ఇతర యోగులు కూడా. అట్లే హరివంశమున భీష్ముని గురించి శంతనుడు చెప్పిన మాట. ఆదిదేవుడైన బ్రహ్మపుత్రులు స్వర్గమున కూడా పితృదేవతలు. ఈ మహానుభావ, ఏమరపాటు లేకుండా ఆ పితృదేవతలను శ్రాద్ధములతో ఆరాధించము. ఆ పితరులు శ్రేయస్సును కలిగిస్తారు, సకల కామ ఫలాలను ప్రసాదిస్తారు. నామ గోత్రాది కీర్తనలచే నీచే ఆరాధించబడిన వారు మనను స్వర్గములో ఉన్న వారిని కూడా తృప్తిపరచెదరు. శ్రాద్ధములలో నామగోత్రములతో 3 పిండములను ఇచ్చువారు అందరూ ప్రవర్తించు తమ పితరులను పితామహులను శ్రాద్ధదానముచే పూజింపబడి భావింపచేసెదరు. అదే విషయమున దేవతలను గూర్చి బ్రహ్మ ఇట్లు చెప్పి ఉన్నారు. శ్రాద్ధములచే తృప్తి పొందించబడిన పితృదేవతలు అవ్యయుడైన సోముని మీచే త్రాగబడుచున్న వానిని నిత్యము వృద్ధిని పొందిస్తారు. శ్రాద్ధమున తృప్తి పొందించబడిన సోముడు లోకములను తృప్తిని పొందించగలడు. పుష్టిని కోరు మానవులు శ్రాద్ధములను చేసిన వారికి పితరులు పుష్టిని, సంతానాన్ని ప్రసాదిస్తారు. ఇక్కడే మరి ఒక శ్లోకము. ఈ పుత్రదేవతలు యోగమును వృద్ధిపరించెదరు. వీరే పూర్వము యోగబలము చేత చంద్రుని తృప్తిపరచెదరు. కావున శ్రాద్ధమున యోగులకే ఇవ్వాలి. ఇక వాయుపురాణమున ఇట్లా చెప్పబడింది. యోగమును ఆశ్రయించిన పితరులు శ్రాద్ధములతో ప్రీతి చెందిన వారే సోముని వృద్ధిపరచెదరు. దాని వలననే 3 లోకములు జీవించుచున్నవి అని. సహస్రస్యాపి విప్రాణాం యోగి చేత్పురతస్థితః సర్వాన్ భోక్తॄన్ స్మారయతి యజమానం తదా నృప. 1000 మంది విప్రులకైనా ముందు యోగి ఉన్నట్లయితే సకల భోక్తులను యజమానిని కూడా తరింపచేయును. ఇది శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే శ్రీవిష్ణుచిత్తియే తృతీయాంశే పంచదశోऽధ్యాయः. శ్రాద్ధవిధి సంపూర్ణం. జై శ్రీమన్నారాయణ.